జగన్ 2 దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. 2004 వరకు తండ్రి చాటు బిడ్డ. కానీ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఆయన అభిమానులకు ఆశాకిరణమయ్యాడు. తండ్రి అకాల మరణంతో కష్టాలను ఎదుర్కొన్నాడు. కేసులను చవిచూశారు. జైలు జీవితం అనుభవించారు. వాటన్నింటినీ అధిగమించి రాజకీయాలను అవపోషణ పట్టుకున్నారు. అనతి కాలంలోనే అంతులేని విజయాన్ని అందుకున్నారు. చిన్న వయసులోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షేమ పాలనతో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. 1972 డిసెంబర్ 21న వైఎస్ జగన్ జన్మించారు. కడప జిల్లా జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రిలో ఆయన పుట్టారు. ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. తాత రాజారెడ్డి ముద్దుల మనవడిగా, తండ్రి రాజశేఖర్ రెడ్డి, తల్లి విజయలక్ష్మి గారాల పట్టిగా జగన్ పెరిగారు. రూపాయి డాక్టర్గా ప్రాచుర్యం పొందిన రాజశేఖర్ రెడ్డి అనతి కాలంలోనే రాజకీయంగా ఎదిగారు. పులివెందులను పెట్టని కోటగా మలుచుకున్నారు. కడప జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశారు. తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అప్పుడే సుపరిచితమయ్యారు జగన్. 2004లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో సైతం రెండోసారి బరిలో దిగి గెలుపొందారు. తండ్రి మరణానంతరం నాటి యూపీఏ ప్రభుత్వం జగన్ చేయాలనుకున్న ఓదార్పు యాత్రను అడ్డుకుంది. చేయవద్దని హెచ్చరించింది. వినకుండా చేసినందుకు కేసుల్లో ఇరికించింది. తండ్రి అకాల మరణంతో ఆ కేసులన్నీ చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఎదురెళ్లి జైలు జీవితం కూడా అనుభవించారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అదే కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీశారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. రెండోసారి పోటీ చేసి అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు మరోసారి ఏకపక్ష విజయానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, 10 ఏళ్ల రాజకీయ పోరాటం అలుపన్నది తెలీదు, భయం అన్నది లేదు. ప్రజల కోసం నడిచారు, నిలిచారు, ప్రజల మధ్య నుంచి ఎదిగారు. కేవలం రాజకీయ ప్రవేశం సులువుగా జరిగినా ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం సాహస కృత్యమే, నిత్య సాహసమే. అధికార పీఠం వైపు వెళ్లినా దాన్ని నిలుపుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఏపీలో అటువంటి చంద్రబాబు వల్ల కుటిల రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ ను ఓడించేందుకు పవన్ తో కలిసి కుట్ర చేస్తున్నారు. తన సాహస రాజకీయంతో అధికార పీఠాన్ని మరోసారి గెలిచేందుకు జగన్ రెడీ అయ్యారు. ప్రజలే అండగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.